యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈసారి సంక్రాంతికి సినిమాల్లో అన్నీ 4 సినిమాలు వస్తున్నాయి. 4 సినిమాల్లో అన్నీ కూడా టీజర్స్ చాలా నచ్చాయి. కొంచెం చూడాలి అనిపించేటట్టుగా ఉన్నాయి. ప్రతి సినిమా ఆడితే బాగుంటుంది అనిపించేట్టుగా ఉన్నాయి. ఇందులో నా సామిరంగా అది చూసినట్లయితే టేకింగ్ కానివ్వండి, అలాగే నాగార్జున గారి యాక్షన్ కానివ్వండి, గ్లామర్ కానివ్వండి, నాగార్జున గారి గ్లామరు ఈ సినిమాలో ఇంకా పెరిగిందేమో అనిపించింది. అలాగే హీరోయిన్, దానికి తోడు నరేష్ గారు, అందరూ కూడా ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. టీజరే చాలా బాగుంది కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుంది. నాకైతే కొంత సోగ్గాడే చిన్ని నాయన వాసనలు కనిపించినప్పటికీ కూడా బట్ చూస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా ఆడేలా ఉంది అని అనిపిస్తుంది. ఆ టేకింగ్, విజువలైజేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా చూడాలనిపించేలాగా అట్రాక్టివ్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గుంటూరు కారం, అది తెలిసిందే. సూపర్ కాస్టింగ్, నార్మల్ కాస్టింగ్ కాదు. అలాగే గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. నేను గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అని ఎందుకంటానంటే, ఒక ఒక సందర్భంలో బాహుబలి 1 సినిమా, అదే టైంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా 2 ఒకేసారి రిలీజ్ అయినాయి. బాహుబలికి అవార్డ్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ఈ రెండింటిలో కంపేర్ చేసినప్పుడు నాకు సన్ ఆఫ్ సత్యమూర్తి చాలా గొప్ప సినిమా అనేది నా యొక్క ఫీలింగ్. కేవలం నా ఫీలింగ్ ఇది. కారణం ఏంటంటే, బాహుబలి అనేటప్పటికి అట్లాంటి సినిమాలు మనం గతంలో చాలా చూసున్నాం. మనకి విఠలాచార్య గారు ఎప్పుడూ తీసేశారు అట్లాంటివి. ఏ టెక్నాలజీ లేనప్పుడే అంతకంటే గొప్పగా కూడా తీశారు. కాబట్టి అది పెద్ద విశేషమేం కాదు. స్టోరీ కూడా పెద్ద గొప్ప స్టోరీ కూడా కాదు. కాకపోతే కథనం మాత్రమే డిఫరెంట్ అందులో. అంటే చూపించడం, కాలకేయుల్ని వాళ్ళని చూపించడం వల్ల ఆ సినిమా. అది పక్కన పెట్టేస్తే సన్ ఆఫ్ సత్యమూర్తి అయితే, ఆ రోజు తండ్రి మాట కోసం రాముడు వనవాసాలకు వెళ్తే, ఈరోజు తండ్రి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం కోసం ఆ కొడుకు పడే తపన, ఆవేదన, అంటే ప్రస్తుతం ఈ జనరేషన్కి కావాల్సినటువంటి తండ్రి అంటే ఇదిరా బాబు, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి అనేది చూపించినటువంటి గొప్ప సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి అనేది నా ఫీలింగ్. అటువంటి ఒక డైరెక్టర్ నుంచి, అందులోనూ మహేష్ బాబు లాంటి అందం అంటే పక్కన అందం ఓకే, అందగాడు, అంతకు మించి అసలు మనం తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఆ అందంలో చూసుకున్నప్పుడు అతనే. ఆ తర్వాత యాక్షన్ పరంగా కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ప్లస్ రమ్యకృష్ణ గారు ఒక పెద్ద ఎసెట్ ఆ సినిమాకి. అదేవిధంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టరు. ఈ విధంగా ఆ సినిమాలో చాలా ప్లస్లు ఉన్నాయి. అలాగే ఇంటర్నల్గా తప్పకుండా త్రివిక్రమ్ గారు అనేప్పటికీ ఏదో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉండే తీరుతుంది. కాబట్టి గుంటూరు గారం కూడా, అందులో పాట కూడా చాలా హిట్ అయ్యింది. కొంత విమర్శలు కూడా, అంటే ఆ కుర్చీ మడత పెట్టి అని చెప్పేటువంటి డైలాగ్లో కొంత బూతులు ఉన్నాయి కాబట్టి దానివల్ల కొంత విమర్శలకు గురైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకున్నప్పుడు సినిమా చూడాలనిపించేలాగా టీజర్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి సైంధవుడు వెంకటేష్ గారు కరోనా టైంలోనే నారప్ప సినిమాతో, అంటే రీమేక్ అయినప్పటికీ కూడా ఆ సినిమాని నిలబెట్టడం, ఆ సినిమా కేవలం వెంకటేష్ గారి వల్లే ఆ సినిమా ఆడింది. అటువంటి వెంకటేష్ గారు ఇప్పుడు సైంధవుడు ఒక డాటర్ అనేటువంటిది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇది చూసినప్పుడు, ఆ టీజర్ కూడా చూస్తున్నప్పుడు మనసుకు హత్తుకునేలాగా ఉంది. పాప ఆరోగ్యం కోసం 17 కోట్ల ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ కోసం తెప్పించడానికి ఆయన పడే పాటలు కావచ్చు, లేదంటే ఆ ఇంజెక్షన్ని మెడికల్గా ఉండేటువంటి, ఆయన ఎప్పుడూ చేశారు మెడికల్ మాఫియా మీద గణేష్ అనేటువంటి సినిమాని ఎప్పుడో చేశారు. ఇది ఇంకొంచెం కొత్త తరహాలో తీసినట్టు ఉంటుంది. బట్ అంటే కొంత సీరియస్నెస్సే ఉంటుందేమో సినిమా కూడా. అయినప్పటికీ కూడా దృశ్యం సినిమా కూడా సీరియస్నెస్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎంత చక్కగా ఉందో ఇది కూడా అంతే విధంగా ఆడుతుంది అని అనిపిస్తుంది. లాస్ట్ మనం చెప్పుకోవలసిన సినిమా హనుమాన్. నిజంగా ఇది కొన్ని సంవత్సరాలు కష్టపడి తీశారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఏమో తీశారు. ఆ సినిమా ఇవి చూస్తుంటే నాకు కోడి రామకృష్ణ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ని
సినిమాల్లో ఎక్కువగా వాడింది కోరి రామకృష్ణ గారు. 'అమ్మోరు' సినిమా దగ్గర నుంచి మొదలుకొని 'అంజీ' సినిమా ఇవన్నిటిలో కూడా అసలు 'అంజీ' సినిమా అయితే అల్టిమేట్ అసలు. ఇంక అంతకు మించి గ్రాఫిక్స్ ఎవరు వాడలేరేమో అనిపించేటట్టుగా ముందు గ్రాఫిక్స్‌ని ఇచ్చేసినటువంటి వ్యక్తి కోడి రామకృష్ణ గారు. అందులోనూ దేవుళ్ళ సినిమాలు అనంగానే మనకు ఆయనే గుర్తొస్తారు. ఎందుకంటే చాలా సినిమాలు. అట్లాంటిదే 'హనుమాన్' సినిమా. ఈ 'హనుమాన్' అంటే నేపథ్యం వచ్చేటప్పటికి ఒక అనుకోకుండా కొన్ని సూపర్ పవర్స్ వచ్చినటువంటి ఒక యువకుడు ఎలా బిహేవ్ చేస్తాడు, దానివల్ల ఏ విధమైనటువంటి బాధలను అనుభవిస్తాడు, కష్టాలను అనుభవిస్తాడు, దానికి దైవ సహాయం ఎలా తోడ్పడుతుంది అనేటువంటిది దాంతో తీసిన సినిమా. చాలా ఖర్చు పెట్టిన సినిమా. నేను మొన్న ఎక్కడో చూశాను 25 కోట్లు మొదట్లోనే నష్టం అని. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే నష్టం, లాభం అనేది ఎలా చెప్తారండి? ఇది ఒక అప్‌కమింగ్ హీరో, అలాగే ఒక ప్రొడ్యూసరు, ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరు ఎంతో కష్టపడి వాళ్ళ కలల రూపం అండి అది. అందులోనూ అసభ్యతకు తావు లేకుండా భగవంతుడు దైవత్వంతో నిండినటువంటి ఒక సినిమా. అది తీసేటప్పుడు ఎలా తీశారో, ఏం చేశారో కూడా మనం ఇంకా చూడలేదు. చూడకుండా ఒక స్టేట్మెంట్స్ దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే ఆ సినిమా మీద ఆధారపడి ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. హీరో అతని లైఫ్ ఆధారపడి ఉంది. అలాగే ప్రొడ్యూసర్ అతని లైఫ్, డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. అలాగే ప్రతి సినిమా ఆడాలి అని అందరూ దయచేసి కోరుకోండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీ నిలబడడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. అది టీవీ పరంగా కావచ్చు, షోస్ పరంగా కావచ్చు, అదేవిధంగా ఈ పెరిగినటువంటి రేట్ల కారణంగా కావచ్చు, టికెట్ రేట్లు. అలాగే మాల్స్, ఈ మాల్స్లో థియేటర్స్లో విడిగా ఉంటే తక్కువ ఛార్జెస్ ఉండేవి, బాగుండేది. ఈ మాల్స్లో థియేటర్స్ ఉండడం వల్ల ఎక్కువ ఛార్జెస్. ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అట్లాంటిది ఒక ఫ్యామిలీ రావాలి అంటే అది కూడా ఖర్చుతో కూడుకున్నది అయిపోవడంతో అసలే ఫ్యామిలీస్ రావడానికే భయపడుతున్నటువంటి రోజుల్లో సినిమాని గురించి దయచేసి మీకు ఏమీ తెలియకుండా బ్యాడ్గా ప్రాపకాండ చేయకండి. 4 సినిమాలు బాగా ఆడాలి, ఇండస్ట్రీ 10 కాలాలు పచ్చగా ఉండాలి. ఎందుకంటే కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి డైరెక్ట్గా, ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కొన్ని లక్షల మంది ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ మూవీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్, ఎవ్రీవన్ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.